హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం చాలా డేస్ తర్వాత జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 25,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 18 నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలతో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని చివరిదాకా చూసేసి ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. అయితే డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో 10 మంది కూడా హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్. సో అదేంటి అంటే, మీకున్నటువంటి క్వాలిఫికేషన్ అలాగే మీకున్నటువంటి స్కిల్స్ ఆధారంగా మీరు లోకల్లో లేదా మీకు దగ్గర ఏరియాలో జాబ్స్ కోసం వెతుకుతున్నట్లయితే మాత్రం సో మీకు ఒక మంచి ఆపర్చునిటీ. అదేంటి అంటే MrVijay.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో సో మీరు ఫ్రీగా అందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మీరు జాబ్స్ అయితే పొందొచ్చు. ఇందులో ఏంటి అంటే ఎంప్లాయర్స్ ఉంటారు, అలాగే జాబ్స్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. ఇందులో ఎంప్లాయర్స్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక కంపెనీ ఉందనుకుందాం, ఆ కంపెనీకి జాబ్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇందులో వాళ్ళు లాగిన్ అవుతారు. సో లాగిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ కోసం అయితే వెతుకుతుంటారు అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రీగా ఇందులో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇందులో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సరిపోతుంది. సో మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫ్రీగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో డెఫినెట్గా MrVijay.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మీకు లోకల్లో జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనము జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ జిల్లాకి సంబంధించి ఈ యొక్క కోర్టు ఉద్యోగాల గురించి చూస్తున్నారు, డెఫినెట్గా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా నేను జాబ్ నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా మన ఛానల్లో అయితే వీడియో అయితే చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీరు ₹1 కూడా అప్లికేషన్ ఫీ అనేది కట్టాల్సినటువంటి పని లేదు. ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి యొక్క అప్లికేషన్ పేజ్ ఉందో సో ఇది మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనము పంపిస్తే సరిపోతుంది. మనకి జస్ట్ సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్, పెద్ద కష్టమైతే లేదు. ఇక్కడ అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి రాసేసి మీరు అప్లికేషన్ చేయాలి. మీకు క్లియర్గా చెప్తాను ఇదే వీడియోలో. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నోటిఫికేషన్ అంటే వీడియో చూడకుండా నోటిఫికేషన్ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ అన్ఎంప్లాయీస్తో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అంటే నోటిఫికేషన్ మొత్తం చూడకుండా కామెంట్స్ పెడతా ఉంటారు. మీకు అందుకనే ముందుగా చెప్తున్నాను. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయితే మీరు 25,220 పర్ మంత్ సాలరీ అనేది పొందొచ్చు అనమాట ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 10th మార్చ్ ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఇంకా మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో కాబట్టి వీడియో చూసిన వెంటనే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పంపించండి. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని కూడా చెప్తాను. సో ఇక జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారో, మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. మీరు ఇక్కడికి డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ పాస్ అయినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇక్కడికి పాస్ అయి ఉంటే సరిపోతుందన్నమాట. సో దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో 10th పాయింట్ అనేది క్లియర్గా చదవండి. ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్, ద అవుట్ సైడర్స్ హూ ఆర్ హ్యావింగ్ క్వాలిఫికేషన్
ఇక్కడ అవుట్ సైడర్స్ అంటే మనకి అన్ఎంప్లాయిడ్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో కాబట్టి మీకు కనుక పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అయితే మనము అప్లికేషన్ అనేది ఏ అడ్రస్కి పంపించాలి అంటే మీకు క్లియర్గా చెప్తాను. సో ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించండి. సో ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ పేజ్ ఇచ్చారో ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాసేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ హస్బెండ్. సో మ్యారీడ్ అయిన వాళ్ళైతే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళైతే మాత్రం పెళ్ళి కాని వాళ్ళు మాత్రం మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 2025 వరకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే ఏజ్ కూడా ఇక్కడ మీరు పక్కన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్ అనేది ఇక్కడ మీరు రాసేసేయండి ఇందులో. నెక్స్ట్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ అప్లికెంట్. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ రాసేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మనకి వాళ్ళు కాల్ చేస్తారు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. సో ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అదంతా కూడా మీకు ఫర్దర్గా వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు కాల్ ద్వారా. తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి అక్కడ మీరు రాసేసేయండి క్వాలిఫికేషన్ ఏం చదివారు అనేది. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. సో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏం లేదు, మీకు కంప్యూటర్కి సంబంధించి ఏదైనా నాలెడ్జ్ ఉన్నా, ఏదైనా సర్టిఫికేషన్స్ చేసినా, ఏదైనా కోర్స్ చేస్తే సో దానికి సంబంధించి లైక్ పీజీడీసీఏ, డీసీఏ అలా ఉంటాయి కదా, టాలీ అలా మీరు ఏమైనా చేస్తే రాయండి. లేకుంటే అక్కడ మీరు ఎన్ని అని చెప్పేసి పెడితే సరిపోతుంది. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీ యొక్క సర్నేమ్తో సహా ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాసేసి నెక్స్ట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నేమ్, తర్వాత ఆ రోజు డేట్ అనేది రాసేస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి అంటే మీకు అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషనల్ దానికి ఏం చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అర్హత ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసి వాటిపైన మీ సిగ్నేచర్ పెట్టేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు పంపిస్తారనమాట. ఇక్కడ అడ్రస్ ఏంటంటే టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరము. ఈ యొక్క అడ్రస్కి మార్చ్ 10th లోపు అప్లికేషన్స్ పంపించండి. కాబట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే వెళ్తుంది కాబట్టి స్పీడ్ పోస్ట్ అయితే ట్రై చేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా లేదు. సో మీరు వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. చాలా మంచి సాలరీ 25,000 మీ సొంత జిల్లాకి దగ్గరలో కాబట్టి సో డెఫినెట్గా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మీ జిల్లాకి సంబంధించి కూడా డెఫినెట్గా నేను అప్డేట్ ఇస్తాను. సో ప్రతి డిస్టిక్కి సంబంధించి కాబట్టి మర్చిపోకుండా మీ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి ఒక జిల్లా కోర్టుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా, అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.